తన తండ్రిపై అపనిందలు మోపుతూ బురద జల్లే ప్రయత్నం చేయడం టీడీపీ శ్రేణులకు తగదని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం వైఎస్ఆర్సీపీ నాయకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు మండిపడ్డారు. ఈ సందర్భంగా మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ తాను అధికారులను ప్రశ్నించి న్యాయం కోరితే దానిని రాజకీయంగా మలిచి వ్యక్తిగత దోషులకు దిగడం తప్పని హెచ్చరించారు. తాను తన సొంత మిల్లులో పనిచేసుకునే వ్యక్తినని, ఎవరి డబ్బులు ఎవరి ఆస్తులు అన్యాయంగా తీసుకోలేదని, ఎవరి మీద ఆధారపడి జీవించడం లేదని స్పష్టం చేశారు. అలాగే తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. ప్రతి విషయంలోనూ పంది బురదలో ఉన్నట్టు దూషణలు చేయడం తగదని అన్నారు. సీతబాబు, నీకు దమ్ముంటే రేపు ఉదయం 10 గంటలకు శివాలయం వద్దకు వచ్చి ప్రమాణం చేయగలవా అంటూ సూటిగా సవాల్ విసిరారు. సొసైటీ సొమ్ము దుర్వినియోగం తన ద్వారా జరగలేదని పత్రికాముఖంగా ప్రమాణం చేస్తానని అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 1వ తారీఖు దగ్గర నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మీకు తెలుసు. మా మీద ఏదైనటువంటి కక్ష సాధింపు కేసులు పెట్టుకున్నా కూడా బాధపడకూడదు. మాకు వయసు ఉంది, ఓపికగా తిరుగుతాం. మీరు జైల్లో పెట్టినా కూడా మేము భరాయిస్తాం. కానీ రేపో మాపో అన్న వ్యక్తి మా ఫాదర్ని చిన్న పిల్లోడి కింద చూసుకుంటున్నాం. మా తండ్రిని ఆయన మీద అక్రమంగా కేసు పెట్టారని ఆవేదన చెంది ఎవరైతే కేసుకి మూల కారణమో వారి మీద మేము అనేక రకాలుగా కూడా ఇబ్బంది పడిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఇందులో ఒక వ్యక్తి మయంగా దూరి ఒక సచిన్ శెట్టి సీతబాబు అతన్ని నిన్న నేను ఒక మూర్ఖుడు, దుర్మార్గుడు అని చెప్పి, కానీ అతను పందికట హీనమైనటువంటి దరిద్రుడు. ఎందుకంటే అతనికి 60 ఏళ్ళు వచ్చినా కూడా మెంటల్ వచ్చిన వాళ్ళాగా దీనికి సంబంధం లేకుండా ఎవడో పక్కన దాట్లా అని చెప్పాడు, పొడుగు అని చెప్పాడు. ఆయన ఇవాళ తీసాడు. నా మీద ఓడిపోయినటువంటి మేము ఒక వార్డు నెంబర్ కింద పెట్టి ఆడి మీద ఓడిపోయినా మరి పక్కన కూర్చోడు. ఏంటి నీకు నీచం? ఎందుకు నీకు సంబంధం? నీకు కొడుకో పార్టీ, మొన్నటిదో ఒక నాకు పార్టీలు తెలియవా? మొన్న ఒకసారి నేను పార్టీ, నేను ఇప్పుడు ఓడిపోలేదు. నేను సొసైటీ పేషెంట్ అయ్యాను. మా మిస్సెస్ జెడ్పీటీసీ అయింది. నేను సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ అయ్యాను. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తే ఏది ఉంటే దానికి పోటీ చేస్తాను. చేత అయితే చెయ్యి. నా మీద ట్రై చేయి. నువ్వు నా మీద ట్రై చేయి. లేదా రేపు పొద్దున ఏదైనా ఓడించడం చూడు. ఎందుకు ఈ జ్ఞానం లేని మాట? ఎందుకంటాను అంటే సామాన్యుడు బతకపోవడం. నువ్వు చిన్నోడు అంటే నేను చిన్నోడిని పెద్దోడిని అయ్యాను, కష్టపడి అయ్యాను. మిల్లు మీద తొక్క తీసాను, తోలు తీసి ఏంటి ఒక్క మాటలు ఎందుకు? ఒక్క అరిసినట్టు అర్థం ఎందుకు? ఉందాక మాట్లాడటం నేర్చుకో. ఎన్నా నన్ను నీచంగా మాట్లాడిన తర్వాత మాట్లాడేది, నాకు బాధుండి మాట్లాడేది. నువ్వు గౌరవంగా మాట్లాడకపోతే ప్రతి రోజు కూడా నిన్ను ఎంటాడతాను. నేను బతుకున్నంత సేపు నిన్ను ఎంటాడుతూ ఉంటాను. నువ్వు ఏమి చేసినా కూడా ఎంటాడతాను. నీకు నాయకులు ఉన్నారు, అధికారులు పెట్టించు. హోటళ్ళు ఉన్నాయి, మేము హోటల్ ఏం చెప్తాం? కొద్దిగా 5 రోజులు పెట్టుకుంటారు. ఏముంటుంది? ఏముంది? ఎక్కడొక్కడ 5 లక్షల మీద 5 లక్షలు 5 రోజులు పట్టించు. ఏం చేయగలుగుతావు? మమ్మల్ని ఏం చేయగలదు అంటాను. ముందు ఎమ్మెల్యే లేదు, ముందు ఎమ్మెల్యే నాకు ఏం చేసాడు అన్న? ఏం చేసాడు ముందు ఎమ్మెల్యే అన్నారు. ఏం చేస్తాడు? ఇప్పుడు ఏం చేస్తారు? మీరు పెడితే 4 రోజులు పెడతారు. నన్ను పెట్టుకో. యాంటిసిపేట్ కూడా వెళ్ళను, లోపల ఉంటాను. పెట్టుకో. ఇష్టం వచ్చినప్పుడు 1 రోజులు టైం ఇస్తాను. రేపు 10 గంటలకి తలారా స్నానం చేస్తాను, దీపం వెలిగిస్తాను. సొసైటీలో ₹1 అవినీతి చేయలేదు. నేను దిగిపోయి 2012లో దిగాను. ఇది 2025వ సంవత్సరం. 13 సంవత్సరాలు అయింది. ఒరుపుల రాజా దగ్గర నేను సంపాదించుకున్నాను అనుకోవచ్చు. ఒరుపుల రాజా ద్వారా నేను రూపాయి సంపాదించుకోలేదని కూడా తలారా స్నానం చేసినట్టు చెప్తాను. రేపు నేనే ₹10 పెట్టాను. ముద్రగడ పద్మనాభం గారి గురించి చెప్తున్నావు. 3 సార్లు వెళ్ళాను. మొన్న డాక్టర్ ఎవరో కొద్దితే నేను వెళ్ళి ఫ్రెష్ మీట్ పెట్టాను. ఇది మంచి పని కాదు. పత్రికా సోదరులను అడుగు, ఒక జ్ఞానం తెచ్చుకో. దాడి దగ్గరికి వెళ్ళి నేను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్నాను. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడొక్కడ అవకాశం ఇస్తాడని చూస్తున్నాను. మీకు వీలైనంత మట్టి అవకాశం ఇస్తాను. నేను నిరంతరం ఆ పని మీద ఉంటాను. మేము ఆవేదన చెందుతున్నాం. పార్టీ తరఫున మాకు జరిగినటువంటి నష్టాలను కూడా మీ అందరికీ కూడా మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేద్దామని మేము అనేక రకాలుగా మీ అందరి దగ్గర ఆవేదన చెందుతున్నాం. నీకు సంబంధం ఏంటి? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? దాంట్లో నన్ను తీసుకొచ్చేదా? నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, అందువా కుక్కవా? నువ్వు తెలుసుకో. నాకు దాంట్లో ర్యాంటీ. ఆ సావిడి దగ్గరికి వెళ్ళి నేను చిన్నప్పుడు వెళ్ళేవాడిని. తర్వాత నేను రాజకీయాల్లోకి అడిగెట్టిన తర్వాత ఆ ముఖం చూడలేదు. నేను అవతల పక్క కాపుల్లో జోగుల నౌకరాజు గారి వర్గం తరపున నెగ్గిన వ్యక్తి. పక్క ఊరినిది. సిగ్గు లేదా మాట్లాడడానికి? గట్టిగా అంటున్నావా? నువ్వు పందివా కుక్కవా? ఏంటి నీ బతికేటి?
నీ బతికేకన్నారు. నేను ఎప్పుడు నాకు ఓటు వచ్చిన దగ్గర నుంచి కూడా ఒరుపుల కుటుంబానికే వేసాను. రెండో కుటుంబంతో సంబంధం లేదు. ఒరుపుల కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. కొన్ని ఇబ్బందులు, లోకల్ ఇబ్బందుల వల్ల 1 సంవత్సరం 2 సంవత్సరాలు బయటికి అక్కడ ఉన్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఉంటేనే మాకు న్యాయం జరుగుతుందని మా పార్టీలో